హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చూడబోతున్నాం ప్రెగ్నెన్సీ డ్యూ డేట్ క్యాల్కులేషన్. చాలామంది గర్భవతులు అడుగుతున్న కమెంట్స్లో వారి యొక్క డ్యూ డేట్ మరియు వారు ఎన్ని వారాల గర్భవతి అని అడుగుతున్నారండి. అందుకే ఆ టాపిక్ మీదనే ఈరోజు వివరంగా మనం వీడియోని చూద్దాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మామ్ గీతా స్టెప్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెన్సీ గర్భధారణ సమయం యొక్క మొత్తం రోజులు అంటే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అనేది మొత్తం 40 వారాలు. 40 వారాలు అనేది 280 రోజులు అన్నమాట. ఈ యొక్క 280 రోజులు అనేది మనం ఎలా క్యాల్కులేట్ చేస్తే డ్యూ డేట్ వస్తుంది అంటే మన ఫస్ట్ డే ఆఫ్ ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్. అంటే మీరు చివరిగా పీరియడ్ అయిన మొదటి రోజుని మీరు తీసుకోవాలి. ఆ మొదటి రోజు నుండి 280 రోజులను మీరు లెక్కించాలి. వివరంగా తెలుసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఇప్పుడు నా యొక్క ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అనేది January 15 అని అనుకుందాం. సో January 15, 2022 నా యొక్క ఎల్ఎంపి అయితే నా యొక్క డ్యూ డేట్ ఎలా ఉంటుంది అంటే January 15 నుండి 280 డేస్ని క్యాల్కులేట్ చేస్తే నా యొక్క డ్యూ డేట్ అనేది వస్తుంది. సో January 15 నుండి మనము 280 రోజులను క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇలా నేను January 15 నుండి 280 డేస్ని క్యాల్కులేట్ చేస్తే October 22 అనేది వస్తుంది. అంటే నా యొక్క డ్యూ డేట్ అనేది October 22. ఇలాగే మీరు మీ యొక్క లాస్ట్ ఎల్ఎంపి నుండి 280 డేస్ని క్యాల్కులేట్ చేసుకొని మీ యొక్క ఎల్ఎంపిని కనుగొనవచ్చు. ఇలా డ్యూ డేట్ అనేది కనుగొన్న తర్వాత ఇప్పుడు అంటే ప్రస్తుతం మీరు ఎన్ని వారాల గర్భవతి అయ్యుండొచ్చు అని మీకు అనుమానం ఉంటే ఈ విధంగా క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు మనం ఒక క్యాలెండర్ తీసుకొని January 15 అంటే నా యొక్క ఎల్ఎంపి లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ని గుర్తిస్తున్నాను. January 15 అనేది నాకు శనివారం వచ్చింది. సో ఆ శనివారం నుండి నెక్స్ట్ శనివారానికి అంటే 22వ తేదీకి నాకు ఒక్క వారం గర్భం అన్నమాట. అదేవిధంగా 22 నుండి నెక్స్ట్ సాటర్డేకి 29 అంటే 2 వారాల గర్భం. సో 29కి 2 వారాలు పూర్తయితే 30, 31 మరియు ఈరోజు February 1 అంటే 3 రోజులు గడిచాయి. అంటే January 15 నుండి February 1వ తారీఖు వరకు 2 వారాల 3 రోజుల గర్భవతి. సో ఈ విధంగా మీరు January 15 అనేది నా యొక్క ఎల్ఎంపి. సో అక్కడ శనివారం అని వచ్చింది. సో శనివారం నుండి ఎవ్రీ 40 సాటర్డేస్ని నేను క్యాల్కులేట్ చేస్తున్నాను. అంటే 15ని మనం వదిలేయాలి. January 15కి మీరు కౌంట్ చెయ్యకూడదు. దాని నెక్స్ట్ వారం నుండి ఎగ్జాక్ట్గా 40 వీక్స్ని మీరు రౌండ్ చేసుకోవాలి. ఇలా 40 వీక్స్ కౌంట్ చేసుకుంటే మీకు డ్యూ డేట్ అనేది వస్తుంది. మీకు ఫస్ట్ ఎల్ఎంపి ఏ రోజు వచ్చిందో మీ యొక్క డ్యూ డేట్ కూడా అదే రోజులోనే ముగిస్తుంది. ఇప్పుడు నా యొక్క రోజులో నేను గుర్తిస్తే January 15 అనేది శనివారం వచ్చింది. సో నా యొక్క డ్యూ డేట్ October 22 కూడా శనివారంలోనే వస్తుంది. ఇలాగనే మీరు కూడా కౌంట్ చేసి ఈజీగా మీ యొక్క డ్యూ డేట్ని తెలుసుకోవచ్చు. దీనితో పాటు మీరు ఎన్ని వారాల గర్భవతి అని కూడా ఈజీగా నేను చెప్పిన టెక్నిక్ తోటి మీరు క్యాల్కులేట్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.